వ్యవహారంలో తనకు అందిన ఫిర్యాదులపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ మరో తీర్పు వెలువరించనున్నారు. నిన్న 5 ఎమ్మెల్యేల విషయంలో తీర్పు ఇచ్చిన ఆయన ఇవాళ మరో 3 ఎమ్మెల్యేలపై అందిన ఫిర్యాదులపై తీర్పు ఇవ్వనున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కాలే యాదయ్య విషయంలో ఇవాళ స్పీకర్ తీర్పు వెలువరించనున్నారు. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఇప్పటికే తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని స్పీకర్ కు వివరణ ఇచ్చారు. ఇక దానం నాగేందర్ విషయంలో ఎలాంటి తీర్పు ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో దానం విషయంలో స్పీకర్ ఎలాంటి తీర్పు ఇస్తారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. సుమిత్ర, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మరో 3 ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పై ఈరోజు స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించనున్నారు. మనం చూసాం నిన్న 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పై స్పీకర్ తీర్పు వెలువరించారు. 5 మందికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో ఆ పిటిషన్ ను స్పీకర్ తోసిపుచ్చారు. వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరాలనడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అలాంటి ఆధారాలు చూపలేకపోయిందని చెప్పి స్పీకర్ అభిప్రాయపడ్డారు. ఇటువంటి నేపథ్యంలో 5 మంది ఎమ్మెల్యేలను క్లీన్ చిట్ ఇవ్వడంతో పాటు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నట్లు స్పీకర్ ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈరోజు కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ ఈ 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పై స్పీకర్ తీర్పు వెలువరించనున్నారు. వీళ్ళ తీర్పు కూడా సేమ్ నిన్న 5 మందికి సంబంధించిన తీర్పు లాగానే ఉంటుందని చెప్పి రాజకీయ వర్గాలు ఎదురు చూస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే మిగతా ఇద్దరి పరిస్థితి, ఎందుకంటే మొత్తం 10 మంది పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన పిటిషన్ బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసింది. 10 మందిని కూడా అనర్హత వేటు వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా ఇటు స్పీకర్ దగ్గర కావచ్చు, హైకోర్టు కావచ్చు, తుదికి సుప్రీంకోర్టులో కూడా ఆశ్రయించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు, ఆదేశాల మేరకే స్పీకర్ ఇప్పుడు వేగంగా విచారణ కొనసాగిస్తూ వరుసగా ఈ తీర్పులు వెలువరిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ రోజు 3పై తీర్పు వెలువరించిన తర్వాత మిగతా 2 కడియం శ్రీహరి, దానం నాగేందర్ వీళ్ళిద్దరిపై ఎటువంటి చర్యలు ఉంటాయన్న దానిపైనే కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీపై కారు గుర్తుపై గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుపై ఎంపీగా పోటీ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆయన పార్టీ ఫిరాయించడానికి బలమైన సాక్ష్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దానం నాగేందర్ పై వేటు పడుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ బలంగా నమ్ముతుంది. రాజకీయ వర్గాల్లో కూడా అటువంటి చర్చ జరుగుతుంది. ఇటు కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి ఆ తర్వాత తన కూతురు ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో ప్రచారంలో బాహాటంగానే చేయి గుర్తు కోటేయాలని చెప్పి ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేసిన పరిస్థితి. అటువంటి సాక్ష్యాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే స్పీకర్ కు సమర్పించింది. కాబట్టి కడియం శ్రీహరి విషయంలో, దానం నాగేందర్ విషయంలో ఎటువంటి నిర్ణయం ఉంటుందన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది. మనం చూసాం చివరి నిమిషంలో నిన్న కడియం శ్రీహరి స్పీకర్ కు వివరణ ఇచ్చారు. ఇప్పటికి కూడా తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, బీఆర్ఎస్ సభ్యత్వానికి ఇప్పటికీ రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ పార్టీలో తాను చేయలేదని చెప్పి స్పీకర్ పైన వివరణ ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కడియం శ్రీహరి వివరణపై స్పీకర్ ఎట్లా స్పందిస్తారు, దానం నాగేందర్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పై స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది ఇటు బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సుమిత్ర. అలాగే కరుణాకర్, ఈ రోజు ఏ సమయంలో తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది? అలాగే నిన్న చూసుకుంటే క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు 3కి సంబంధించి కూడా ఎలాంటి తీర్పు వస్తుందని అటు కాంగ్రెస్ వర్గాల్లో కావచ్చు, బీఆర్ఎస్ వర్గాల్లో కావచ్చు ఎలాంటి టాక్ వినిపిస్తోంది? ఈ రోజు కూడా మధ్యాహ్నం 3:30కే స్పీకర్ తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తోంది. ఈ తీర్పు కూడా సేమ్ నిన్న 5 మంది విషయంలో స్పీకర్ ఎటువంటి తీర్పు ఇచ్చారో అటువంటి తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 8 మంది అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన 10 మంది విషయంలో చాలా సాక్ష్యాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సమర్పించింది. వాళ్ళు పలు సందర్భాల్లో ముఖ్యమంత్రిని కలవడం కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి చేత స్వయంగా కండువా కప్పుకోవడం కావచ్చు, ఆ తర్వాత పలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చు, ఇటువంటి చాలా సాక్ష్యాధారాలను బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ కు సమర్పించింది. అటు సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా సమర్పించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాకపోతే 8 మంది విషయంలో మాత్రం నిన్న 5 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎటువంటి తీర్పు ఇచ్చారో ఈ రోజు కాలే యాదయ్య, సంజయ్ కుమార్, అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ 3కు సంబంధించిన సాక్ష్యాలు కూడా అంత బలంగా లేవన్న వాదనే వినిపిస్తోంది. స్పీకర్ కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి నిన్న 5 మందికి ఏ విధంగా అయితే క్లీన్ చిట్ ఇచ్చారో, 5 మంది నిన్న బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్టు స్పీకర్ ప్రకటించారో ఈ రోజు ఈ 3 ఎమ్మెల్యేల విషయంలో కూడా అదే రకమైన తీర్పు వచ్చే అవకాశం ఉందని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాకపోతే ఇద్దరు విషయంలోనే, కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయంలోనే
నేపథ్యంలోనే కొంత తీర్పు కొంత కఠినంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళిద్దరిపై వేటు వేస్తారా, లేకపోతే వేటు వేయక ముందుకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరి చేత రాజీనామా చేయిస్తుంది అన్నదే కొంత సందిగ్ధం నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సుమిత్ర, అంటే కరుణాకర్, కడియం శ్రీహరి విషయానికి వచ్చేసరికి నేను అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అన్నట్టుగానే మాట్లాడడం జరిగింది. దానం నాగేందర్ విషయంలో మాత్రమే లోక్సభ ఎలక్షన్స్ కి సంబంధించి కాంగ్రెస్ అని చెప్పడం జరిగింది. అయితే కడియం శ్రీహరి ఏదైతే వివరణ ఇచ్చారో అది యాక్సెప్టబుల్ గా ఉందా? దానికి క్రాస్ గా బీఆర్ఎస్ ఇంకేమైనా చెప్తోందా? ఖచ్చితంగా దానిపై కడియం శ్రీహరి నిన్న వివరణ ఇచ్చిన దానిపై స్పీకర్ ఖచ్చితంగా దానిపై మళ్ళీ విచారణ జరపాల్సి ఉంటుంది. ఎందుకంటే కడియం శ్రీహరి సమక్షంలో ఆయన అడ్వకేట్స్ కావచ్చు, లేకపోతే డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అడ్వకేట్స్ సమక్షంలో ప్రత్యక్షంగా విచారణ జరపాల్సి ఉంటుంది. కాబట్టి విచారణ సందర్భంగా కడియం శ్రీహరి దాఖలు చేసిన వివరణ ఇచ్చిన వివరణ ఏదైతే ఉందో దానిపై బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది అన్నది కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కడియం శ్రీహరి కారు గుర్తుపై బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన కూతురు ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలి, చేయి గుర్తుకే ఓటు వేయాలని చెప్పి ఆయన ప్రచారం నిర్వహించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు, సాక్ష్యాధారాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ కి ఇప్పటికే సమర్పించింది. కాబట్టి ప్రత్యక్ష విచారణ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాలని లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి స్పీకర్ దీనిపై ఎట్లా స్పందిస్తారన్నదే కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. సుమిత్ర, థ్యాంక్ యూ కరుణాకర్ ఫర్ ద అప్డేట్స్.